ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం. శ్రీనివాస మంగాపురంలో దేవేరుల సమేత దేవదేవుడికి స్నపన తిరుమంజనం. గోవిందనామ స్మరణతో పులకించిన అలిపిరి సోపాన మార్గం. త్రైమాసిక మెట్లోత్సవంలో భక్తుల భక్తి పరవశం. నందివాహనంపై శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి దర్శనం. వార్షికోత్సవ కాంతులతో ప్రకాశిస్తున్న నారాయణవనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి సాక్షాత్కార వైభవోత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవపేతంగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. కళ్యాణోత్సవ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున అలిపిరి పాదాల మండపం వద్ద నిర్వహించిన మెట్లోత్సవంతో సప్తగిరిలో పులకించాయి. 4 రాష్ట్రాల నుంచి 3,000 మంది కళాకారులు విచ్చేసి కర్ణాటక హరిదాసుల సంకీర్తనలను ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో ఓలలాడారు. టీటీడీ జేఈఓ పి బసంత్ కుమార్, మాధవతీర్థ పీఠాధిపతి శ్రీ 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 విద్యాసింధు మాధవతీర్థ స్వామీజీ, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు ముఖ్య అతిథులుగా పాల్గొని అలిపిరిలోని పవిత్రమైన మెట్లకు పూజాధికారులు నిర్వహించారు. టీటీడీ నిర్వహించే ప్రాజెక్టుల్లో ఎంతో విలక్షణమైన, విశిష్టమైన ప్రాజెక్టు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో శాఖోపశాఖలుగా విస్తరించిన దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగే ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి భక్తలోకం ఉవ్విళ్ళూరుతుంటుంది. ప్రతి ఏటా దాస సాహిత్య కళాకారులచే 4 విడతలుగా మెట్లోత్సవాన్ని నవనవోన్మేషంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీ నుంచి తిరుపతి పుణ్యక్షేత్రంలో దాస సాహిత్య కళాకారులచే శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. 3వ రోజైన శనివారం తెల్లవారుజామున 4 రాష్ట్రాల నుంచి విచ్చేసిన 3,000 మంది దాస సాహిత్య కళాకారులు అలిపిరి పాదాల మండపం చేరుకున్నారు. అక్కడ కర్ణాటక హరిదాసుల కీర్తనలను శ్రావ్యంగా, రమణీయంగా ఆలపిస్తూ భక్తి పారవశ్యంతో పులకించారు. దాస సాహిత్య కళాకారుల సంకీర్తనాలాపనతో సప్తగిరులు శోభిల్లాయి. గోవిందనామ స్మరణతో అలిపిరి పాదాల మండపం భక్తజన సంద్రంగా మారింది. టీటీడీ జేఈఓ పి బసంత్ కుమార్, మాధవతీర్థ పీఠాధిపతి శ్రీ 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 విద్యాసింధు మాధవతీర్థ స్వామీజీ, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు మెట్లోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద పవిత్రమైన మెట్లకు పూజలు నిర్వహించారు. అనంతరం జేఈఓ పి బసంత్ కుమార్ మాట్లాడుతూ దాస సాహిత్య కళాకారులు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా ఉంటున్నాయన్నారు. కలియుగంలో శ్రీ హరి సంకీర్తన ద్వారా చాలా సులభ సాధ్యముగా భగవత్ చరణాలకి చేరటానికి ఇంతకన్నా సులభ సాధ్యమైన మార్గం లేదని కలియుగంలో వెంకటాద్రిలో మనకి ఈ సంకీర్తన అమృతాన్ని పంచుతున్న ఈ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్తులు అందరికీ భవసాగరం తాగటానికి చాలా సులభ సాధ్యమైన మార్గాన్ని కలుగజేసిన టీటీడీ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మెట్లోత్సవ కార్యక్రమం ద్వారా ఇలాగ భక్తజన మండలి భక్తులు అందరికీ కూడా మోక్ష సాధన చేయటానికి చాలా సులభ సాధ్యమైన మార్గాన్ని కల్పించిన ఈ దాస సాహిత్య ప్రాజెక్టు వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనంతరం శ్రీ 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 విద్యాసింధు మాధవతీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. ಈ ವೆಂಕಟಾದ್ರಿ ಪರ್ವತವನ್ನು ಹತ್ತಿದಂಥ ಮಾಧವ ಬ್ರಾಹ್ಮಣನಿಗೆ ಶ್ರೀನಿವಾಸ ದೇವರಿಗೆ ಮಾವನ ಸ್ಥಾನವನ್ನು ಪರಮಾತ್ಮ ಕರುಣಿಸಿ
ಭಗವಂತ ಆ ಪದ್ಮಾವತಿಯನ್ನು ವಿವಾಹ ಮಾಡಿಕೊಂಡು ಆ ಮಹಾನುಭಾವನಾದ ಆಕಾಶರಾಜನಿಗೆ ಮುಕ್ತಿಪ್ರದನಾದಂತಹ ಸರ್ವೋತ್ತಮನಾದ ನಮ್ಮ ವೆಂಕಟಾದ್ರಿವೆಂಬ ಪರ್ವತದಲ್ಲಿ ಸನ್ನಿಹಿತನಾದಂತಹ ಶ್ರೀನಿವಾಸ ದೇವರ ಕೃಪಾಕಟಾಕ್ಷ ಎಲ್ಲ ಸಜ್ಜನರಲ್ಲಿ ಉಂಟಾಗಿ ಪರಮಾತ್ಮ ಸರ್ವರಿಗೂ ಅನುಗ್ರಹಿಸಲಿ ಅಂತ ನಮ್ಮ ಉಪಾಸ್ಯ ಮೂರ್ತಿ ರಾಮದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಹರೇ ನಮಃ. ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు ప్రాజెక్టు చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ఆపై హరిదాసుల సంకీర్తనలను ఆలపిస్తూ గోవిందనామస్మరణతో దాస సాహిత్య కళాకారులు అలిపిరి సోపాన మార్గంలో శ్రీవారి దర్శనార్థం తిరుమల కొండకు చేరుకున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో అలిపిరి పుణ్యధామం నిండిపోయింది. శనివారం తెల్లవారుజామున నుంచి తిరుమల వెళ్లడానికి విశేషంగా తరలివచ్చారు. అలిపిరిలోని టూరిస్టు బస్టాండ్, బాలాజీ బస్టాండ్లు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలిపిరిలోని భూదేవి యాత్రికుల వసతి సముదాయం వద్ద సర్వదర్శనం టోకెన్లు పొందడానికి భక్తులు బారులు తీరారు. ఇక అలిపిరి పాదాల మండపం నడిచి వెళ్లే భక్తులతో కాంతులేనింది. పవిత్రమైన మెట్లకు పూజలు నిర్వహించిన భక్తులు పాదాల మండపంలో శ్రీవారిని దర్శించుకుని తిరుమల యాత్రకు అలిపిరి సోపాన మార్గం గుండా పయనమయ్యారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ నయన మనోహరంగా జరిగింది. చక్కటి వర్ణశోభిత ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలల పరిమళాలతో రాజటీవీతో చిరునవ్వులు చిందిస్తూ శ్రీ పరాశరేశ్వర స్వామివారు స్వర్ణాభరణాలు, సుమకుసుమాల సోయగాలతో చల్లని చూపులతో అనుగ్రహించే జగన్మాత చంపకవల్లి సమేతంగా ప్రియ వాహనమైన నందీశ్వరుడిపై కొలువు తీరి మంగళ నీరాజనాలు అందుకున్నారు. విద్యుత్ దీపాలంకరణల నడుమ కోలాటాలు, భజనలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ నారాయణవనం పురవీధుల్లో ఆది దంపతుల వాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. కడప జిల్లా తాడిగోట్లలోని శ్రీ మాతమ్మ తల్లికి అభిషేక సేవ వేడుకగా జరిగింది. అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలను పురస్కరించుకుని పలు రకాల మంగళ ద్రవ్యాలు, పంచామృతాలతో ఆహ్లాదకరంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం పసుపు, కుంకుమ, చందనాది పరిమళాలు, నిమ్మకాయ హారాలతో అమ్మవారిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక ఇటు కడప అమ్మవారి శాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ దక్షిణ మాడ వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలోని ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి వారిని పెరియాళ్వార్, ప్రతివాద భయంకర అన్నన్ ఉత్సవమూర్తులను వేరువేరు పీఠాలపై కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించారు. టీటీడీ పెద్దజీయర్ స్వామీజీ, చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అర్చక స్వాములు స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్వామివారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో ఉత్సవాల గోడపత్రిక, కరపత్రికలను టీటీడీ జేఈఓ పి బసంత్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం జేఈఓ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. నమో వెంకటేశాయ. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఈ నెల 12/7/2019 నుండి 14/7/2019 వరకు జరగనున్నాయి. 12వ తారీఖున కవచాదివాసం, 13వ తారీఖున కవచ ప్రతిష్ఠ, 14వ తారీఖున కవచ సమర్పణ. వీటితో పాటుగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ గోవిందరాజస్వామి వారిని దర్శించి తరించవలసిందిగా మా మనవి. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం గోదాదేవి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. బంగారు తిరుచుపై శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి వెలుపలగల ఊంజల మండపంలో వెంచెప్ చేశారు. అక్కడ వేదం, గానం, నాదం నడుమ అమ్మవారికి ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారిని తిరుచిపై ఆసీనులను చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు మంగళప్రదాయానికి అడుగడుగున నీరాజనాలు సమర్పించారు.
నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అమ్మవారి జాతరతో శోభిల్లుతోంది. జాతరను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్యమంగళ ఉత్సవమూర్తిని పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో కనుల పండుగగా అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచెవు చేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల కళా ప్రదర్శనల నడుమ ఆహ్లాదకరంగా అమ్మవారికి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఇక కొలితోటలోని శ్రీ మహావిష్ణువు సమేత చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. గర్భాలయంలోని శ్రీ మహావిష్ణువు సమేత చెంచులక్ష్మి అమ్మవారి మంగళమూర్తులను రత్నాభరణాలు, పుష్పమాలలు, వజ్ర కిరీటాలతో చూడ చక్కగా ముస్తాబు చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథుడిని కొలువు తీర్చి పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఆరాధనలు జరిపారు. ఆపై ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్రాలతో జగన్నాథుడి సేవలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ సహిత ద్రౌపది పంచపాండవుల ఉత్సవాలను కొలువు తీర్చి పూజాధికారులు జరిపారు. ముందుగా పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశారాధనలతో వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 226 4629, 0877 2277 777, 0877 2233 లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆషాఢ మాసోత్సవాల ప్రారంభ పూజలతో శోభిల్లాయి. బర్కత్పూర్లోని శ్రీ రాఘవేంద్ర మఠంలో రథోత్సవం, ఉప్పల్లోని కరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, నామాలగుండులోని శ్రీ వెంకటేశ్వర ఆలయాల్లో అభిషేకాలు నయన మనోహరంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ బర్కత్పూర్లోని శ్రీ రాఘవేంద్ర మఠంలో రథోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా పరిమళ భరిత పుష్పమాలలతో చక్కగా అలంకరించబడిన వెండి రథంపై శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి కొలువుదీర్చారు. మధ్వ సంప్రదాయ రీతిలో అర్చనలు చేసి మంగళ వాయిద్యాల నడుమ రథాన్ని ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారులు గురు రాఘవేంద్ర స్వామి వారిని కీర్తిస్తూ భక్తి సంకీర్తనాలాపనలు, భజనలు చేస్తూ స్వామివారిని సేవించారు. గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా కొలువు తీరిన స్వామికి విశేష అర్చనలు చేసి మంగళ హారతులు నివేదించారు. అలాగే ఉప్పల్ స్వరూప్ నగర్లోని కరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. గర్భాలయంలో కొలువు తీరిన స్వామివారి మూల విరాట్టుకు అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, నారికేళ జలం, పవిత్ర జలంతో అభిషేకించారు. తదుపరి పసుపు, చందనం, తులసిమాలలతో స్వామికి అలంకరణ చేసి అర్చనలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. ఇక నామాలగుండులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో స్వామికి అభిషేకాలు చేశారు. గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్టుకు అర్చకులు వేద మంత్రోచ్చారణలతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పంచామృతాలు, పవిత్ర జలంతో అభిషేకం చేశారు.
పసుపు కుంకుమతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శ్రీనివాసుణ్ణి భక్తి ప్రపత్తులతో దర్శించి సేవించారు. చిత్తూరు జిల్లా నగిరి సమీపంలోని జాతీయ రహదారిపై వెలసిన శ్రీ సప్తకన్నికల ఆలయంలో అమ్మవారికి ఆషాఢ పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. చల్లని తల్లికి వివిధ రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా విశేష అభిషేకాలు జరిపారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, వర్ణమయ పుష్పమాలలతో అమ్మవారిని అందంగా అలంకరించి పూజాధికాలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని రావి, వేప చెట్టుకు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కడప జిల్లా ఎర్రముఖపల్లిలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత అమ్మవారి మూలమూర్తితో పాటు శ్రీచక్రానికి పంచామృతాభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. ఆపై పరిమళ భరిత పుష్పాలు, పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే కడప నగరంలోని మారుతినగర్లో వెలిసిన శ్రీ మహంకాళి మహాలక్ష్మి జ్ఞాన సరస్వతి దేవస్థానం దివ్యంగా శోభిల్లింది. ఆషాఢమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవార్లతో పాటు శ్రీచక్రానికి పంచామృతాభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో పాటు పసుపు, కుంకుమ, గంధంతో అమ్మవార్లను అభిషేకించారు. ఆపై పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలతో అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. శ్రీచక్రానికి కుంకుమార్చనలు చేసి శ్రీ మహంకాళి మహాలక్ష్మి జ్ఞాన సరస్వతి అమ్మవార్లకు పుష్పార్చనలు నిర్వహించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వెలిసిన శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపారు. ఆపై ప్రత్యేక పూజాధికాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీపారాధనలు చేశారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి శుక్రవార అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. శ్రీవారి మూలమూర్తికి వేకుజామునే అర్చకులు వేదోక్తంగా స్నపనాభిషేకాన్ని జరిపారు. వేద మంత్రాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు తులసిమాలలు ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కరుణాకటాక్షాలకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢమాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామివారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఉత్సవమూర్తులకు సుగంధ ద్రవ్యాలతో తిరుమంజన సేవను వేడుకగా జరిపారు. ఆపై ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో శోభిల్లింది. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా పరమేశ్వరుడిని దర్శించుకుని పూజాధికాలు చేశారు. అనంతరం పోచమ్మ తల్లిని దర్శించుకుని కొత్త పాత్రలో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో వెలసిన ఆదివాసీల ఆరాధ్య దైవం దారాలమ్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజామునే స్వయంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తమ ఇలవేల్పు అయిన దారాలమ్మవారిని భక్తులు దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆషాఢమాసోత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన ఉత్సవాలు, ఊరేగింపులు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్లోని న్యూగంజ్ సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం ఆషాఢమాస శోభతో ప్రకాశించింది. మొదటి శుక్రవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాముని అభిషేకాలు జరిపి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అర్చకులు శ్రీచక్రానికి కుంకుమార్చనలు చేసి అమ్మవారికి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పాత పాలమూరులో కొలువైన శ్రీ పోచమ్మ తల్లికి ఆషాఢమాస పూజలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక ఉపచారాలు జరిపారు. తరువాత అమ్మవారిని ముగ్ధ మనోహరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
ఇక మహబూబ్ నగర్లోని బ్రాహ్మణవాడిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాదులు జరిపి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించారు. మంగళ హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ వాసవి మాతను దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడు తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం కూచిపూడి నృత్య రూపకం జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ వై శ్రీనివాస్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం శ్రీవారి భక్తులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 43,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Now